అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనము వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ 16 తేదీ సోమవారం నాడు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వృషభ రాశి వారికి జూన్ 16వ తేదీన వీరికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. తప్పకుండా ముందుగా ఈ రాశిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు. అంతేకాకుండా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు, పట్టుదల, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది రాశి వారికి. ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరండి, కాబట్టి వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా టేక్ ఇట్ ఈజీ లాగా ఎవరిని కూడా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం ఎంత పెద్దవారైనా వారు తప్పు చేస్తే మాత్రం నలుగురి ముందు నిలదీయడానికైనా సరే వెనకాడరు. అలాగే వీరికి మంచి జీవితం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టాలు, బాధలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం విలువ వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అదృష్టం అనేది వీరి వెంట ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వీరు గడిస్తారండి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుంచి అంటే కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయి, బాగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతున్న వారు, రాశి వారికి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రావడం రేపటి రోజున మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున మీ చురుకుదనం కూడా ఎక్కువగా పెరుగుతుంది. మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మంచి లాభాలు గడిస్తారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అనేది కొత్తగా మారడం మీరు చూస్తారు. విద్యార్థులకైతే మంచి అవకాశాలు ఉంటాయి. దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అవి త్వరలో నెరవేరుతుంది. ఇక ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి. దీనివల్ల మీకు వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఇక వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు. గొప్ప వ్యాపారవేత్తకు కూడా మంచి పేరు పొందుతారు. ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి. అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి. ఎవరైనా కానీ వారి యొక్క ఆస్తులు కానీ, లేదంటే వారి ఆశీర్వాదం కానీ ఇలా ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో విధానంగా ధైర్యం, బలం అనేది మీరు పొందుతారని చెప్పుకోవాలి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. దూరమైనటువంటి బంధువులు కూడా మీకు దగ్గర అవుతారండి. బంధుత్వాలు కూడా ఏదైతే బంధం ఎంత దూరమైందో ఆ బంధాన్ని మీరు తిరిగి సొంతం చేసుకుంటారు. మంచి శుభవార్తలు వినేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఏదైనా కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైతే మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్రహాల బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాశి వారికి చాలా దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా నిండి ఉంటుంది. అందమైన రూపాన్ని, చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు. అనవసరమైన ఖర్చులు అసలు చేయరు. అలాగే వీరికి స్వార్థం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందండి. స్వార్థం లేకపోతే మనిషి కూడా బ్రతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే తీరాలి, కానీ ఎక్కువగా ఉంటేనే అది మంచిది కాదు. అలాగే రాశి వారికి బాగా కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ప్రకృతి వీరికి అండగా ఉంటుంది. వీరు ఊహించినటువంటి ధర లాభం అనేది కలగబోతుంది. అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుంది. నచ్చిన వారి కోసం మీరు ఏదైనా చేస్తారు. అలాగే వీరు మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి. వారికి దగ్గరికి రానివారు. జీవితంలో మరల వారి ముఖం కూడా చూడడానికి ఇష్టపడరు. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత కోపం కూడా ఉంటుందని. ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే వీరి యొక్క లక్షణాలు, గుణగణాలు ఎలా ఉంటుందంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోరు. అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టం ఉండదు. స్వయంకృతంగా ఏదైనా కానీ ₹1 ఇచ్చినా కానీ అది సొంతమైంది అయితేనే తృప్తిగా ఆ రోజు
ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుంచి ఈజీగా మనీ ఎర్న్ చేసుకొని బతకాలని ఎప్పుడు కూడా అనుకోరు. ఇక వీరి కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది లభించబోతుంది. మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి తోడవబోతుంది. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు. ఇష్టం లేనటువంటి పనులు భగవంతుడు చెప్పినప్పుడు చేయరండి. అలా ఉంటుంది వీరి యొక్క మొండి ధైర్యం. అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి రాబోయే రోజుల్లో ఉంటాయి. ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు కూడా నెరవేరుతాయండి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో ధనవంతులయ్యేటువంటి అవకాశాలు సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నట్టు చెప్పవచ్చు. కాబట్టి రేపు చక్కగా సోమవారం కాబట్టి శివుడి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసుకోండి. దానివల్ల పరమేశ్వర అనుగ్రహం మరింత ఎక్కువగా లభిస్తుంది. జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడానికి గమనిస్తారు. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని అసలు జారవించుకోకండి. మనకు ఒక రోజు అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత కూడా మనం ఆ రోజును మనకు చక్కగా ఉపయోగించుకోకపోతే దానిని వ్యర్థం చేస్తే ఆ తప్పు మనదే అవుతుంది. కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి చక్కగా ఎటు సోమవారమే కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోనండి. రేపటి రోజున అంతా కూడా మీకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. గొడవలు అసలు పడకండి. ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి యొక్క ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అంటారు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినట్టు అన్నాన్ని విడిచిపెట్టుకోకండి. లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి జీవితంలో తిరగని ఉండదని తెలుసుకోండి. అలాగే ధనవర్షం అనేది కురుస్తుంది. కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి ఉండకుండా చేసుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీకే జారవించుకోవడం అనేది మీ తప్పు అవుతుంది. జీవితం పూర్తిగా మారిపోయేలాగా మీ మనసును అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది. అలాగే మీకు మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది. కానీ దాన్ని మీరేంటంటే బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే అత్యాశ కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే అసలు అనిపించదు. అసలు అత్యాశ కూడా గురి కానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా నీతి నిజాయితీగా ఉంటారు. ఉన్నంత సంతోషంగా ఉంటారు. అనవసరమైన విషయాల్లో మాట్లాడరు. అలాగే అనవసరమైన విషయాల కోసం టైంని కూడా ఎక్కువ స్పెండ్ చేయరు. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటారు. అది సర్వసాధారణ, ప్రతి ఒక్కరు కూడా అనుకున్నదే. ఇక విమర్శించే వాళ్ళంటే నచ్చదండి. అంతేకాకుండా చుట్టూ ఉన్నవారు చేసిన ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శత్రు విషయంలో జాగ్రత్తగా అయితే ఉండి తీరాలి. అలాగే కొంతమంది మీ కాలి కరిగించాలని చెప్పి ప్రయత్నించేవారు ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఎంబీ అనే అక్షరం పేరులో మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారికి మళ్ళీ మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అదృష్టం కూడా చెండ చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని కూర్చున్నారు. కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకి తొక్కాలని చూస్తున్నారు. మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే మరి చూసి ఓర్వలేని వారు అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చేటువంటి ఆదాయం గురించి కానీ లేదంటే మీకు సంపాదిస్తున్నారని కానీ ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది. అలాగే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. అలాగే రాశివారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం రేపటి రోజున జరుగుతుంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం రోజు లేదంటే శుక్రవారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఎలాగున్న రేపటి రోజున సోమవారం కాబట్టి కొత్త పనులు ఏవైనా కానీ మొదలు పెట్టాలనుకుంటే చక్కగా రేపటి రోజున మొదలు పెట్టుకోవచ్చు. అలాగే మంచి ఊహించినటువంటి ధనలాభం అయితే రేపటి రోజున కలుగుతుంది. అలాగే కొంత మీ మనసుకు కొంచెం గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీరు నుండి దూరం అవుతుంది. ఆ బంధం అనేది మీరు స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఏదైనప్పటికీ ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటి చేయకుండా ఉండడం వల్ల మీ బంధాన్ని చిక్కగా నిలుపుకోవచ్చు. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, అలాగే విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా అయితే ఈ యొక్క సోమవారం రోజున జూన్ 16వ తేదీన మీ యొక్క రాశి జాతకుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మరి రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, శివనామ స్మరణ చేసుకోండి. మరి ముఖ్యంగా
ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు. మరొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి వృషభ రాశి వారు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.